ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్టోరీని ఇప్పుడే చూస్తుంటే ఈ ఆనంద్ ఆద్యాల స్టోరీలో ఇదే ఫైనల్ ఎపిసోడ్. దీని ముందు ఎపిసోడ్స్ కోసం స్టోరీస్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెక్ చేయండి. అసలు ఆద్య ఎందుకు చనిపోయిందో తెలియాలి అంటే తన సైడ్ స్టోరీ కూడా మీకు తెలియాలి. ఆద్యకి ఆనంద్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆ ఇష్టంతోనే కాలేజీలో ప్రపోజ్ చేసిన విరాట్ని కూడా రిజెక్ట్ చేసింది. ఒక అబ్బాయి అయ్యుండి ఆనందే చెప్పలేనప్పుడు తనెలా చెప్తుంది? అయినా సరే ధైర్యం చేసి చెప్పాలి అనుకున్నప్పుడు యుఎస్ వెళ్తున్నా అన్నాడు. అందుకే ఇంకేం చెప్పకుండా ఆగిపోయింది ఆద్య. ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్న టైంలో ఆద్య ఆనంద్ కాంటాక్ట్ తెలుసుకుని చాలా టైమ్స్ కాల్ చేసింది. బట్ ఆనంద్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఆనంద్కి తనపై లవ్ ఫీలింగ్ ఉందో లేదో క్లారిటీ లేక, ఇంట్లో విషయాన్ని చెప్పలేక, ఇష్టం లేని పెళ్లి ఎక్కడ చేసుకోవాలేమో అని తనకున్న ప్రెజర్స్తో ఏం చేస్తుందో కూడా అర్థం కాకుండా సూసైడ్ చేసుకుని చనిపోయింది ఆద్య. కానీ ఆద్య వాళ్ళ ఇంట్లో ఇవేమీ తెలియదు. ఏదో డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంది అని అనుకుంటున్నారు. ఇవన్నీ ఆద్య ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న ఆనంద్కి తన కంటి నుంచి కన్నీరు ఆగడం లేదు. అలా ఏడుస్తూనే ఆనంద్ చిన్నప్పటి నుంచి లేనిపోని భయం, ఇన్సెక్యూరిటీస్తో పనికిరాని సొసైటీ గురించి ఆలోచించి కళ్ళ ముందే ప్రేమించిన అమ్మాయి ఉన్నా సరే నా ప్రేమని చెప్పలేకపోయాను. అప్పుడే ఆద్యకి నా ప్రేమని చెప్పి ఉంటే లైఫ్లో సక్సెస్, మనీ లేకపోయినా ఆద్యతో లైఫ్ అంతా హ్యాపీగా ఉండేవాడిని. కానీ నా దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మంచి జాబ్, ఇల్లు, సొసైటీలో మంచి పేరు. కానీ ఇవన్నీ ఉన్నా సరే నేను ప్రేమించిన అమ్మాయి నా పక్కనే లేదు అనే బాధ మాత్రం నేను చచ్చే వరకు ఉంటుంది. ఒక అబ్బాయి లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ ఇది. ఆ స్టోరీ అందరికీ తెలియాలి అని అనుకున్నాడు. అందుకే మీ అందరికీ చెప్పాను. ఒకవేళ ఆనంద్ అప్పుడే ధైర్యంతో చెప్పి ఉంటే సొసైటీలో రెస్పెక్ట్ లేకపోయినా సరే ఆద్యతో హ్యాపీగా ఉండేవాడేమో. ఈ సొసైటీ ఆనంద్ ఆద్యాల స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, స్టోరీస్ ఆఫ్ లైఫ్.